దేవుని సన్నిధిలో ఏ విషయమై దేవునికి నీవు లెక్క అప్పగించవలసి ఉందో, ఏ విషయమై రుణము తీర్చుకోవలసి ఉందో, ఏ విషయమై ఒప్పుకోవలసి ఉందో, ఏ విషయమై అంగీకరించవలసి ఉందో, ఏ విషయమై పశ్చాత్తాపడవలసి ఉందో, ఆ విషయమై నీవు పశ్చాత్తాపడి ప్రభు శరీరం దగ్గరికి, ప్రభు రక్తం దగ్గరకు వస్తేనే మరలా తిరిగి నీ జీవితము దీవెనకరమైన బాటలోకి మార్చబడుతుంది, ఆశీర్వాదకరమైన బాటలోకి మార్చబడుతుంది. దీవెనకరమైనటువంటి ఫలాలను మరలా మనం తిరిగి పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు విరవబడవలసింది కేవలం ఈ శరీరము, ఈ రక్తం కాదు. నీ మనస్సు విరవబడాలి, నీ హృదయం నలుగురొచ్చబడాలి. పశ్చాత్తాపం లేకుండా ప్రభు బల దగ్గరికి రావద్దు, పశ్చాత్తాపం లేకుండా ప్రభు బల తీసుకోవద్దు, పశ్చాత్తాపం లేకుండా ప్రభు వారం అని చెప్పుకొనవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆశీర్వాదకరమైన జీవితం విషాదకరంగా ముగించబడింది. క్రీస్తు ద్వారా విషాదకరమైన మన జీవితాలన్నీ మరలా తిరిగి ఆశీర్వాద మార్గంలోకి నడిపించుకునే అవకాశాన్ని, సదుపాయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సదుపాయంలో నువ్వు ముందుకెళ్లాలనుకుంటే, ఈ సదుపాయంలో నువ్వు దీవించబడాలనుకుంటే, ఈ సదుపాయం ద్వారా మరలా నీ జీవితాన్ని మంచి బాటలో నడిపించుకోవాలనుకుంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితం విషాదం కాకూడదు, నేను ఒక వెలివేయబడిన వ్యక్తిగా మిగిలిపోకూడదు, నేను ఒక రోగిష్టి వ్యక్తిగా మిగిలిపోకూడదు, నేను ఒక త్రోసివేయబడిన వ్యక్తిగా మిగిలిపోకూడదు, నేను ఒక చిచ్చి అనిపించుకునే వ్యక్తిగా మిగిలిపోకూడదు. అయ్యా, నేను ఒక బలహీనుడైన వ్యక్తిగా మిగిలిపోకూడదు. అయ్యా, నేను ఒక అబద్ధికుడైన వ్యక్తిగా మిగిలిపోకూడదు. అయ్యా, నేను నీకు ద్రోహం చేసే వ్యక్తిగా మిగిలిపోకూడదు. అయ్యా, నా జీవితం ఎవరికి మాదిరి కాకుండా మిగిలిపోకూడదు.